ప్రభువునందు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలకు మన ప్రభువును మన రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికి శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడిచ్చిన యొక్క మహాధన్యతను బట్టి మనం ఆయన వాక్యాన్ని లేదంటే ఆయన వాగ్దానాన్ని మనము జ్ఞానం చేసుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి ఆయన నామానికి స్తుతులు స్తోత్రాలు కలుగునుగాక. మనము మన జీవితాల్లో మనం అనుకుంటూ ఉంటాం కదా, నేను చాలా పాపాత్ముడు, నేను చాలా తప్పులు చేశాను, నేను దేవునికి వ్యతిరేకంగా జీవించాను, అయితే నా పాపాలు క్షమించబడతాయా లేదా, నా పాపాలు దేవుడు క్షమిస్తాడా లేదా, నా ఈ పాపాలను దేవుడు ఎప్పుడు క్షమిస్తాడు అని మనం అనుకుంటుంటాం. అయితే దేవుడు మన పాపాల్ని క్షమిస్తానంటున్నాడు. దేవుడు నీ తప్పుల్ని క్షమిస్తానంటున్నాడు. నువ్వు దేవుడికి వ్యతిరేకంగా చేసిన అతిక్రమాల్ని క్షమిస్తానంటున్నాడు. ఎప్పుడు క్షమిస్తానంటున్నాడంటే, దేవుని వాక్యం చూసుకున్నట్లయితే 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనము, మన పాపాలను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. దేవుడు నామానికి స్తోత్రం. దేవుడు మన పాపాలను ఎప్పుడు క్షమిస్తాడంటే, దేవుడికి వ్యతిరేకంగా చేసిన అతిక్రమాలను దేవుడు ఎప్పుడు క్షమిస్తాడంటే, మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఒప్పుకుంటామో అప్పుడు దేవుడు క్షమిస్తాడు. దావీదు మహారాజు చేసిన పాపాన్ని కప్పుకోలేదండి. దావీదు మహారాజు చేసిన పాపాన్ని ఒప్పుకున్నాడు దేవుని సన్నిధిలో. కాబట్టి దావీదు మహారాజు యొక్క పాపము క్షమించబడ్డది. నువ్వు నీ జీవితంలో నువ్వు నీ పాపాన్ని ఒప్పుకొని ప్రాయశ్చిత్తం పడినట్లయితే, దేవాని నీ పాపం చేశాను, దేవాని నీ తప్పు చేశాను, దేవా నన్ను క్షమించండి దేవుని సన్నిధిలో నువ్వు అడిగినప్పుడు దేవుడు నీ పాపాన్ని తప్పకుండా క్షమిస్తాడు. ఆయన నమ్మదగిన వాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన నీతిమంతుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనమందరము నీతిమంతులుగా చేయడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. మనలందరినీ ఆయన సన్నిధిలో నడిపించడానికి, ఆయన నిత్యత్వంలోనికి మనం నడిపించడానికే ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మనం నీతిమంతులుగా ఎంచబడాలంటే మనము మన పాపాలు క్షమించబడాలి. మన పాపాలు క్షమించాలంటే మనము ఒప్పుకోవాలి. మనం పాపాలు చేసినా మనం దేవుని సన్నిధిలో ఒప్పుకోకపోతే ఆయన ఆ పాపాలని క్షమించలేడు. నేను పాపం చేశానని దేవుని సన్నిధిలో మనం ఒప్పుకుంటే దేవుడు తప్పకుండా పాపాలు క్షమించగలడు. అయితే నేను పాపం చేయలేదని మనం అనుకున్నప్పుడు మనం ఇంకా పెద్ద పాపం చేస్తున్నామండి. దేవుని యొక్క కాపుదల లేదంటే దేవుని యొక్క కనికరాన్ని మనము పొందుకోవాలి. ఆయన క్షమించే దేవుడు, ఆయన నమ్మదగిన వాడు, ఆయన మనల్ని క్షమిస్తాడు. కాబట్టి మనము మన పాపాలు మనము దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. కాబట్టి ఈ యొక్క వాగ్దానం మన జీవితంలో ఫలించాలంటే మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, దయ కలిగిన తండ్రి, నీకే వేలాది వందనాలు, నీకే కోట్ల కొలది స్తోత్రాలు. దేవా, నీకు అసాధ్యమైంది ఏమీ లేదయ్యా, నీకు సర్వము సాధ్యమే దేవా తండ్రి. నువ్వు గొప్ప దేవుడు, బలవంతుడు, నువ్వు నమ్మదగిన వాడు, నీతివంతుడువు అయ్యా. మా పాపాలు క్షమించే దేవుడు అయ్యా. అయ్యా, మా దోషాలు క్షమించే దేవుడు అయ్యా. మా అతిక్రమాలు క్షమించే దేవుడు అయ్యా. దేవా, నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి దేవా తండ్రి అయ్యా మమ్మల్ని క్షమిస్తున్నావు దేవా తండ్రి పరిశుద్ధుడా. నీ ప్రేమ గొప్పది, నీ యొక్క దయ గొప్పది, నీ సంకల్పము గొప్పది దేవా తండ్రి పరిశుద్ధుడా. ఇదిగో దేవా తండ్రి పరిశుద్ధుడా, నేను పాపం చేశాను, నేను దేవునికి వ్యతిరేకంగా ఉన్నానని దేవ ఎవరెవరైతే దేవా తండ్రి నీకు వ్యతిరేకంగా ఉన్నారో ప్రతి ఒక్కరిని యేసు నామములో నీ యొక్క పాదాల చెంతకు చేర్చండి దేవా తండ్రి పరిశుద్ధుడా. అయ్యా దేవా తండ్రి, వాళ్ళ పాపాలు ఒప్పుకునే భాగ్యాన్ని వాళ్ళకి దయచేయండి అయ్యా. వాళ్ళ అతిక్రమాలు ఒప్పుకునే భాగ్యాన్ని వాళ్ళకి దయచేయండి దేవా తండ్రి పరిశుద్ధుడా. ఈ యొక్క దేవ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరు అయ్యా స్వతంత్రించుకుని, అవునయ్యా నా పాపాలు మీరు క్షమించాలంటే మేము ఒప్పుకోవాలని దేవ తండ్రి అయ్యా నీ సన్నిధిలో ప్రార్థన చేసేవారుగా దేవ వంచమని కోర్చు. ఈ ప్రార్థన నీ పాదాల చెంతకు చేర్చుకుంటారని యేసు పరిశుద్ధ నామమున అడివేడుకున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యు ఆల్.